హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇదైతే అండి 7 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేశాను. ఇదొచ్చేసి 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ప్లెయిన్ శారీ తీసుకొని 3 లేయర్స్‌లో నేనైతే స్టిచ్ చేశాను. క్లాత్ వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట. మొత్తం 3 లేయర్స్‌కి స్టెప్ బై స్టెప్ అంతా ఫిల్స్ పెట్టేసుకొని లైనింగ్‌కి అవి పిల్స్ అనేవి ఎక్కడ జారిపోకుండా పిన్స్ పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే అది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి మనకి ఏ కొంచెం మిస్టేక్ అయినా నీట్‌గా ఉండదు ఫినిషింగ్. సో, మార్కింగ్ ప్రకారం నేను అన్ని గుండు సూదులతో అలా పెట్టేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ అంతా నీట్‌గా ఇలా పెట్టేసనమాట. క్లాత్ అయితే ఎక్కడ జారిపోకుండా ఆ 3 లేయర్స్‌ని అలా నీట్‌గా సర్దేసుకొని తర్వాత మొత్తం మిషన్ మీద స్టిచ్ చేసేసాను. ఇప్పుడు అదైతే మొత్తం జిగ్‌జాగ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.